గూఢచర్యం ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ విధించిన ఉరిశిక్షకు వ్యతిరేకంగా దౌత్యపరంగా భారత్ ఘన విజయం సాధించింది. జాదవ్ కు ఉరిశిక్ష విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. జాదవ్ కు విధించిన ఉరిశిక్షను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలుపుదల చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు విచారణ జరిపిన కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును నిర్ణయించగా న్యాయమూర్తి రోనీ అబ్రహం ప్రతిని చదివారు. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ భారత్ చేసిన వాదనలపై పాక్ అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య మార్గంలో జాదవ్ను కలుసుకునే అవకాశం భారత్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. జాదవ్ను దౌత్య మార్గంలో కలుసుకునే అవకాశాన్ని నిర్ణయించడం తమ పరిధిలోని అంశంగా కోర్టు పేర్కొంది. కుల్భూషణ్ జాదవ్ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. తమ ఆదేశాల అమలులో తీసుకుంటున్న చర్యలను పాక్ ఎప్పటికప్పుడు వివరించాలని ఆదేశించింది. కుల్భూషణ్ కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు విచారణ జరిగింది. భారత్ పాకిస్తాన్ వాదనలను ఆలకించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. पीछे पीछे की जा रही है और लोग पीछे आ जाता इधर आ जाता हो गया. గూఢచర్యం ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ విధించిన ఉరిశిక్షకు వ్యతిరేకంగా దౌత్యపరంగా భారత్ ఘన విజయం సాధించింది. జాదవ్ కు ఉరిశిక్ష విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. జాదవ్ కు విధించిన ఉరిశిక్షను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలుపుదల చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు విచారణ జరిపిన కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును నిర్ణయించగా న్యాయమూర్తి రోనీ అబ్రహం ప్రతిని చదివారు. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ భారత్ చేసిన వాదనలపై పాక్ అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది.